ప్రస్తుతం సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర అయితే ఉన్నాము. మనతో మోడల్ ఆఫీసర్ మహమూద్ ఖాన్ గారు అయితే ఉన్నారు. సార్, ఈ హాస్పిటల్ సంబంధించిన ప్రత్యేకతలు ఏమి ఉండబోతా ఉన్నాయి, ఎప్పుడు మొదలు కాబోతా ఉన్నాయి? ఇది టిమ్స్ సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండి. దీని ప్రత్యేకత గుండెకి సంబంధించిన వ్యాధులను చూడటం, ప్లస్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్, అవయవ మార్పిడి, దానికోసమని ఏర్పాటు చేసింది ఇది టిమ్స్ సనత్ నగర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. ఇంకోటి ఏంటంటే 1000 పడకలు ఉంటాయి దీంట్లో. 300 ఏమో ఐసీయూ బెడ్స్, 700 జనరల్ బెడ్స్. దీంట్లోనే మళ్ళీ స్పెషల్ రూమ్స్ కానీ ఉంటాయి. అంతా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలే అందిస్తారండి. ఇక ప్రారంభోత్సవం గురించి మేమైతే తయారుగా ఉన్నాం. గవర్నమెంట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తే అప్పుడు మేము రెడీగా ఉన్నాం. ఇప్పుడు ట్రయల్ రన్స్ నడుస్తున్నాయని కూడా తెలుస్తా ఉన్నాయి. ఎలాంటి చికిత్స ట్రయల్ అందిస్తూ ఉన్నాం? ట్రయల్ రన్ మా మే 1న స్టార్ట్ చేసామండి. 22 డిపార్ట్మెంట్స్తో ప్రారంభించి దాదాపుగా యావరేజ్గా 150 మంది 160 మంది వస్తున్నారు రోజు. సో అన్ని విభాగాలు అంటే 22 విభాగాలు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళని చూసి ఉదయం 9 గంటల నుంచి రిజిస్ట్రేషన్ 11-11:30 వరకు ఉంటుంది. మేము చూడటం 12 వరకు చూస్తూ ఉన్నామండి. సో స్పందన బాగానే ఉంది. పరీక్షలు చేస్తున్నాం. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంది, వస్తున్నారు, రాస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేస్తున్నాం, వాళ్ళు స్పెషాలిటీ చూపించుకొని వెళ్తున్నారు, మందులు ఇస్తున్నాం. ఇప్పుడు ఇంకా అదంతా ఇంకా ప్రారంభం చేయలేదు. ఆఫ్లైన్ వచ్చి చూపించుకోవాల్సిందే. అంటే ప్రత్యేకంగా ఉంటే చూస్తే హాస్పిటల్స్, మన గవర్నమెంట్ హాస్పిటల్స్ అనగానే అనేక ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలు శానిటైజర్ ఉంటుందా, అక్కడ డాక్టర్లు ఉంటారా, అలాంటి ప్రశ్నలన్నీ వస్తూ ఉంటాయి. అసలు వెళ్ళాలంటే కూడా ఒకప్పుడు పాటలు కూడా ఉండేది, అమ్మో నేను పోను సర్కారు దావకానకి అని పాటలు కూడా ఉంటుండే. అలాంటి నుండి ఇప్పుడు చూస్తే ఒక ఆధునికమైన హాస్పిటల్ వస్తూ ఉంది. ఎలా చూడొచ్చు ఈ హాస్పిటల్? అంటే ఈ హాస్పిటల్ ప్రత్యేకత అదే అండి. ప్రత్యేకంగా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, గుండెకు సంబంధించింది ఉండాలి అని కట్టిన హాస్పిటల్ కాబట్టి దీంట్లో డాక్టర్స్ అందరు ఉంటారు, స్టాఫ్ అడిక్వేట్గా ఉంటుంది, తర్వాత శానిటేషను అంతా అన్ని చర్యలు తీసుకుంటామండి. దాదాపుగా మనకేంటంటే నిమ్స్ పద్ధతిలో ఉంటుంది. సో చూస్తూనే ఉన్నారు కదా, అంతా బిల్డింగ్ అంతా బాగుంటుంది. తర్వాత నీట్గా మేము అంతా పెడుతున్నాము. ఇక పరికరాలు కూడా అంటే ఎక్విప్మెంట్ కూడా హయ్యర్ ఎండ్ ఎక్విప్మెంట్ వస్తుంది. కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇది అటానమస్ అండి, అటానమస్ హాస్పిటల్ కాబట్టి దీనికి అన్ని సౌకర్యాలు అన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు హార్ట్కి సంబంధించిన చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి అంటే మొత్తానికి వేరే వేరే ఉంటాయి, అందరికి కలిపి ఒకేలాగా ఉంటాయి? ఎందుకంటే చాలామంది కూడా హార్ట్కి సంబంధించిన వాళ్ళు, పెద్దవాళ్ళు ఎంతమంది సఫర్ అవుతూ ఉన్నారో చిన్నవాళ్ళు కూడా అంతవరకు సఫర్ అవుతూ ఉన్నారు కదా, వాటిపైన ఏమైనా ఫోకస్ చేస్తూ ఉన్నారా? ఇక గుండెకి సంబంధించిందంటే చిన్న పెద్ద ఆడమగ అనేది లేదండి. అందరికీ గుండెకి సంబంధించిన వైద్యం అన్నీ అంటే బోత్ మెడికల్గా కానీ సర్జికల్గా కానీ ఆపరేషన్లు కావాలన్నా అన్ని వర్గాలకి అన్ని వాళ్ళకి అందరికి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. ఇంకోటి అవయవ మార్పిడి అంటే ఎటువంటి అవయవాలు? ముఖ్యంగా ఏంటంటే కిడ్నీ, లివరు, ఇక పోను హార్ట్, లంగ్ ఇవి కూడా చేస్తామండి. ప్రస్తుతం ఫోకస్ అంతా కిడ్నీ, లివర్ మీద ఉంటుంది. అంటే ఇక్కడికి వచ్చే పేషెంట్లు అంటే ఎలాంటి వాళ్ళు వస్తారు? అంటే ఇక్కడ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్ నలుమూలలు ఉండేదా, లేకుంటే భారతదేశం నలుమూలలు ఉండే అవకాశం? పేషెంట్లు అనే వాళ్ళు ఎక్కడి నుంచి రావాల్సి, ఇక్కడ నుంచి రావాలని రెస్ట్రిక్షన్ ఏమి ఉండదండి. పేషెంట్లు ఎక్కడైనా రావచ్చు. మా ప్రణాళిక ఏముంది, ఇది ఎక్కడి నుంచైనా రావచ్చు. మేము పేషెంట్ రాగానే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అడ్రస్ తీసుకుంటామే తప్ప మీరు ఇక్కడ రావద్దు, మీరు చేయలేదని లేదు. ఎక్కడి నుంచి వచ్చినా కానీ పేషెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు అడ్రస్ తీసుకొని ఇస్తాం. మీరు సిద్ధంగా ఉన్నారు అంటే వివిధ రాష్ట్రాల నుండి కూడా? ఎక్కడ వివిధ రాష్ట్రాలు, వేరే దేశాల నుంచి రావడానికి వాళ్ళకు కూడా మేము ఇంటర్నేషనల్ హెల్త్ టూరిజం కింద ఒక 100 బెడ్స్ మేము గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. అవి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇంకా వేరే దేశం నుంచే వస్తున్నప్పుడు వేరే రాష్ట్రం నుంచి మన దేశంలో రావడానికి ఇబ్బంది ఉండదు. అలాంటి డిస్క్రిమినేషన్ ఏమి ఉండదండి. అంటే ఏమన్నా విఐపి లాంటి అలాంటి ఏమన్నా? విఐపీ ఉంటాయి, విఐపీ సూట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి, విఐపీ సూట్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఎవరైనా వస్తే వాళ్ళకి తగ్గట్టు, వాళ్ళ క్లైమేట్కి తగ్గట్టు వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కావాలో ఇంటర్నేషనల్ నామ్స్ అని ఉంటాయి, అవి కూడా ఏర్పాటు చేస్తాం. ఎన్ని విభాగాలు అంటే మొత్తం 37 అండి. 37 విభాగాలు ఉన్నాయి. అన్నీ 1000 పడకలలో వేటి కేటాయించారు? అంటే అన్ని అటాచ్ చేసేసాం. 1000 పడకల్లో ఐసీయూలు 300 ఉంటే 300 ఏ డిపార్ట్మెంట్కి ఎంత అనేది మొత్తం మేము చేసుకున్నాం. జనరల్ సంబంధించిన జనరల్ కూడా ఉంటాయండి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, పల్మనరీ, ఈఎన్టీ, ఆఫ్థల్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఫోకస్ అంతా కార్డియాక్ మీద ఉంటుంది. రీసెర్చ్కి సంబంధించి రీసెర్చ్కి తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ అండి రీసెర్చ్. ఓకే. అంటే ఇక్కడికి హైదరాబాద్ వాసులకి ఒక మంచి వార్త చెప్పుకోవచ్చు ఈ హాస్పిటల్? తప్పనిసరిగా. ఎందుకంటే ఇంత పెద్ద హాస్పిటల్, ఇంత ఆధునీకరణమైన ఎక్విప్మెంటు,
సో రావటం ఫస్ట్ టైం కాబట్టి అందులోనూ గుండెకి సంబంధించి ప్రత్యేకంగా ఇంత పెద్ద సెంటర్ ఉండటం అనేది మంచిది కాబట్టి తప్పనిసరిగా ప్రజలకు మంచి ఉపయోగపడుతుంది. మేము కూడా ప్రజలకి మంచి సేవలు అందించడానికి మేము తయారుగా ఉన్నాం. అంటే వైద్యము ఒక వ్యాపారం అవుతున్న పరిస్థితులలో ఈరోజు మీరు వైద్యాన్ని ప్రజలకు అందించాలని ఒక మంచి ఉద్దేశంతో రావడం మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఒక వైద్యుడు దేవుడితో సమానం అంటారు కదా, మీరు ఈ ఆర్గనైజేషన్ మొత్తం చూసుకుంటా ఉన్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ ప్రభుత్వ సహకారంతో ఈ చేసే ఏర్పాట్లు చూస్తుంటే మా డాక్టర్లు అందరూ చాలా సంతోషంగా ఉన్నారండి. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నాణ్యమైన, న్యాయమైన, అధునాతనమైన వైద్య సేవలు ప్రజలకు, ముఖ్యంగా గుండెకి సంబంధించిన వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఏంటంటే మంచి మంచి పరికరాలు, మంచి క్లైమేటు, మంచి బిల్డింగ్స్ ఇచ్చారు కాబట్టి డాక్టర్లు అతి ఉత్సాహంగా ఉన్నారు. మేము ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వైద్యులందరూ, వైద్య సిబ్బంది, వైద్యులనే కాదు సిస్టర్స్ కానీ ఎవరైనా అందరు టెక్నీషియన్ అందరూ రెడీగా ఉన్నారు. చాలా సంతోషంగా, చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎప్పుడైతే ఓపెన్ అవుతా అప్పటి నుంచి వైద్య సేవలు అందించడానికి అందరు తయారుగా ఉన్నారు. అంటే ఈ టిమ్స్ లాంటి 4 హాస్పిటల్ అటు గచ్చిబౌలిలో మొదలైపోయింది, ఇక్కడ సనత్ నగర్లో మొదలు కాబోతా ఉంది, మిగతా ఎల్బీ నగర్ కానీ అల్వాల్కి సంబంధించి వాటిపైన ఏమైనా అప్డేట్ ఉందా సార్? అవి వాళ్ళు చెప్తారండి. అంటే మామూలుగా ఏంటంటే 3 టీమ్స్లో ఒకటి ఎల్బీ నగర్ ఏంటంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ, ఈ అల్వాల్ ఏంటంటే న్యూరాలజీ, మాది కార్డియాలజీకి సంబంధించింది. అంటే ఇంతవరకు తెలుసు. ఆ వివరాలు అక్కడ ఉన్న నోడల్ ఆప్షన్ వాళ్ళు అడిగితే చెప్తారు. అంటే ఇక ప్రభుత్వం మీకు అంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడే ఆలస్యం అంటే మీరు రెడీగా ఉన్నారా? మేము రెడీగా ఉన్నాం. కొన్ని చిన్న చిన్న పనులు జరుగుతున్నాయి. అవి కాగానే ప్రభుత్వం అన్ని చూసుకొని ఇప్పుడు మేము రెడీగా ఉంటే మిగతా అన్ని కూడా రెడీగా ఉండాలి కదా. ఆ గవర్నమెంట్ అన్ని అసెస్ చేసుకొని ఒక డేట్ అనౌన్స్ చేస్తారు. థ్యాంక్ యూ. సో ఇదండి ఇక్కడ ఉన్న పరిస్థితి. మొత్తానికి వీఆర్ రెడీ సేవ అందించడానికి అన్నట్టుగా మనకి చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ప్రభుత్వం కూడా త్వరగా అందుబాటులోకి తీసుకొని వస్తే ఎవరికైతే వైద్యం అందట్లేదని ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వైద్య సేవలు కూడా అందే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం మన హైదరాబాద్లో 4 టీమ్స్లు అయితే రావడం అయితే జరిగింది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్పెషాలిటీగా తీసుకొని రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ సనత్ నగర్ సంబంధించిన టీమ్స్ మాత్రము హార్ట్కి సంబంధించిన వాటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని పరిష్కారం కోసం, వాటిని వైద్యం అందించడం కోసమే ప్రత్యేకంగా రీసెర్చ్ లాంటివి కూడా ఇక్కడ కీలకంగా మారబోతా ఉంది. ఇక్కడ హార్ట్కి సంబంధించిన వైద్యం చేయించుకోవాలన్న వాళ్ళకి ఒక వరంగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు.